టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా చికెన్ కు గిరాకీ ఏర్పడడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నిన్నటి వరకు ఏపీలో కేజీ చికెన్ ధర 330 రూపాయలు ఉండగా ఈ రోజు ఏకంగా 70 రూపాయలు పెరగడం గమనార్హం. విజయవాడలో కిలో స్కిన్లెస్ చికెన్ 380 రూపాయలు 400 వరకు పెరిగింది. హైదరాబాద్ లో శనివారం కిలో చికెన్ ధర 350 నుంచి 350 వరకు ఉంది. నాటుకోడి ధరలైతే చెప్పనక్కర్లేదు. కేజీ వెయిట్ ఉండే నాటుకోడి ధర వ్యాపారులు 800 రూపాయల వరకు చెప్తున్నారు. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడడంతో డిమాండ్కు తగినట్ల సప్లై లేక చికెన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం పెరిగింది. అలాగే వివాహాలు ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరగడం ధరల పెరుగుదలకు దారితీసింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దానా ధరలు పెరగడం వల్ల పౌల్ట్రీ రైతులు రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.